కూటమి ప్రభుత్వంపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టని బిడ్డకి పేరెట్లా పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి మంత్రుల తీరును వ్యతిరేకిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేపట్టారు. వందలాది మంది కర్నూలు కలెక్టరేట్ ముట్టడించారు. మనతో మాట్లాడడానికి వాలంటీర్ చెప్పండమ్మా, ఈ రోజు ఎందుకోసం రోడ్ ఎక్కుతున్నారు? అంటే సార్ తీసుకుంటామని మాకు తీసుకోలేదు వీటిల్లోకి. ఈ సమావేశంలో అన్న చెప్తారు, ఈ క్యాబినెట్లో అన్న చెప్తారని వెయిట్ చేసి మనం వెయిట్ చేసినందుకు మనకి ఏ ప్రకారంగా శిక్ష ఇచ్చినారు వీళ్ళు. చాలా మంది వీడియోస్ దీని మీద ఉన్నారు. భర్త ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దీనివల్ల ఏదో ఒక మన సంసారం సాగేది. ఇప్పుడు మనం రోడ్ మీద ఎక్కిపోయినాం. ఇన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చూస్తున్నారు. అరే నా కోసం కదా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ 5,000కి నేను ఇట్లా చేస్తున్నానా వీళ్ళకి అని థాట్ అసార్కి రావడం లేదు. మనం సార్ని చాలా నిదానంగా చాలా అడుగుతున్నాం. అంతా ఏం చేయకుండా సార్ మీరు తీసుకుంటారు, మీరు అన్న మాట మీదనే మమ్మల్ని తీసుకోండి. ఒకవేళ మీకు 10,000 ఇవ్వడానికి కాకుంటే 5,000కి మమ్మల్ని వీధుల్లోకి తీసుకోండి సార్. మా జీతాలంతా రోడ్డు మీదకి ఎక్కిన మేము చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నాము. మీరు ఎందుకు మా మాటని ఆలోచించడం లేదు? అంటే జగన్ మీ ప్రభుత్వం మీ వ్యవస్థను గుర్తించలేదు, పుట్టని బిడ్డకి పేరు ఎట్లా పెట్టాలని మంత్రులు మాట్లాడడానికి ఎట్లా చూడాలి అన్నారు. కానీ పుట్టని బిడ్డకి పేరు ఎట్లా ఇవ్వాలి అంటే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటప్పుడు ఈ మాటలు ఎక్కడ పోయినాయి? ఈ బిడ్డ లేకుండా ఎట్లా జరిగింది? COVID-19 లో మనం ఎట్లా వర్క్ చేసినాం? రీసెంట్లీ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, వాలంటీర్స్ వెళ్ళి అందరికీ హెల్ప్ చేసినాము. మనం ఎందుకు పుట్టలేదు? మీరు పెట్టండి పేరు, మీరు రిన్యూవల్ చేయండి. అంటే ఏమైనా అవసరం పడితే మీకు వాలంటీర్స్ కావాలి, దాని తర్వాత మీకు వాలంటీర్స్ వద్దా? దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. స్పెషల్లీ నా జీవితం దీని మీద ఉంది. నేను సింగిల్ ఉమెన్ గా 2 పిల్లల్ని ఎట్లా భరిస్తున్నానో నాకు తెలుసు. మీరు ఆ 5,000 కోసం ఈ రోజు చెప్తారు, రేపు చెప్తాను పండుకొని ఆలోచించుకొని చెప్తున్నారా? మాకే ఎప్పుడు చెప్తారు దీని గురించి మీరు? అంటే మేము రోజు ఇట్లా ధర్నాలు చేసుకుంటూ కూర్చోవాలా? మీలాగా మేము ఏసీలో కూర్చోలేదు. మా కడుపు కాలుతుంది, మా బాధ మాకు తెలుసు. మాకు ఎవరు సపోర్టింగ్ లేదు. యాక్చువల్ గా నా ఫ్యామిలీకి నాకు ఎవరు సపోర్టర్ లేరు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు ఈ హామీని నిలబెట్టుకోవాలి, మమ్మల్ని తొందరగా వీధుల్లోకి తీసుకోవాలని. ఈరోజు వాలంటరీ వ్యవస్థను నీరుగార్చే విధంగా ఈరోజు 6 నెలల తర్వాత వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే విధంగా వాళ్ళ మాటలు, మంత్రి గారి మాటలు అయితేనేమి, ప్రభుత్వం నుంచి వచ్చే మాటలు అయితేనేమి, ఈరోజు ఎలక్షన్ల ముందేమో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000కు 10,000 వేతనం ఇస్తామని వీళ్ళే మాటలు చెప్పి ఈరోజు 5 నెలలు దాటాక నిన్న శాసనసభలో ఈ విధంగా మాట్లాడడం మాకల్లా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి, ప్రజలకందరికీ కూడా మేలైన వ్యవస్థ ఇది. నీకు ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. మేము 5,000 వేతనం, గౌరవ వేతనంకి పనిచేసినాము. మేము చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడంటే 5,000 మీకు సరిపోవయా, మేము 10,000 ఇస్తాం, మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఎక్కడుంది ఇది అని చెప్పేసి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోతే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాలంటరీ వ్యవస్థ కనిపించింది ప్రభుత్వ టీడీపీ పార్టీకి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ గుర్తింపు లేదంటారు, మీరేమంటారు? ఆ రోజు 45 ఏళ్ల రాజకీయ అనుభవము, వాలంటీర్లు మీరు ఆందోళన చెందొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, మిమ్మల్ని కొనసాగించడమే కాదు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పాడు. అధికారం చేపట్టి 6 నెలలు అవుతా ఉంది. ఈరోజు అసెంబ్లీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళకి జీవోలే లేవు, ఏ విధంగా వీళ్ళని తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే జీవోలు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏ విధంగా హామీ ఇచ్చారు? మరి 45 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమైంది? లేకపోతే 10,000 జీతం ఇస్తామనేటువంటి మాట ఏమైంది? సరే అది పోని, గెలుపొందిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే జీవోలు లేనటువంటి వాలంటీర్లతో ఏ విధంగా మీరు సేవ చేయించారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ల గురించి ఆలోచించాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, వాళ్ళకి పెండింగ్ జీతాలు చెల్లించాలి, మీ ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కాము. ఇప్పటికైనా మీరు స్పందించకపోతే ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాలంటరీ వ్యవస్థను గుర్తింపు ఇవ్వాలి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే నెరవేర్చాలో అలా కాకపోతే మాత్రం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.